మేడం ఇప్పుడు ఎలా పడితే అలా వైసీపీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లకు కానీ వాళ్ళు చేసే పనికి కానీ ఎక్కడ కానీ పొంతనుండదు. ఉమ్, నిజంగానే ఈ రోజు ఋషికొండ అనే ఒక సబ్జెక్ట్ ఉమ్, నేషనల్ మీడియా లెవెల్లో ఫోకస్ అయ్యి అసలు ఈ రోజు చూసినట్టయితే రిపబ్లిక్ టీవీ లాంటి ఛానల్స్ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని సద్దాం హుసేన్ తో పోల్చే పరిస్థితి తీసుకొచ్చారు. సో ఉమ్, ఇంగ్లీష్ పేపర్స్ కానీ హిందీ పేపర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఈ టాపిక్స్ ని నేషనల్ వైడ్ డిస్కషన్ తీసుకొస్తున్నారు. పెద్ద పెద్ద డిబేట్స్ జరుగుతాను. అసలు ఒక రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఒక ప్రాంతానికి ఎవడు వెళ్ళలేని పరిస్థితి, ప్రతిపక్ష నాయకుడు వెళ్ళలేని పరిస్థితి, లేకపోతే ఎవరన్నా విజిట్ చేయలేని పరిస్థితితో దాని ఏదో పరదాలు మీరుగా ఎలాగో పరదాలు కట్టుకొని తిరుగుతారంటే మీరు లోపల ఏం చేస్తారు అనే దానికి కూడా కనీసం ఏమీ తెలియకుండా 2-3 డేస్ గా ప్రజలంతా కూడా ఒక షాక్ లో ఉన్నారు మేడం. జగన్ అనే వ్యక్తి ఒక యాక్సిడెంటల్ సీఎం అంటే ఏదో గుడ్డిగా ఒకసారి ఎందుకు అయిపోయారు తప్పితే ఒక్క పొలిటికల్ లీడర్ కు ఉన్నటువంటి క్వాలిటీస్ కానీ ఒక చీఫ్ మినిస్టర్ ఉండాల్సిన క్వాలిటీస్ కానీ పోనీ వాళ్ళు చుట్టుపక్కల పెట్టుకున్న మినిస్టర్స్ కానీ ఎవరికీ లేదు. నిజానికి ఇప్పుడు ఒకనొక టైంలో మీరు ఒక 40 మందిని అసెంబ్లీలో ఉంటే బాగుండేమో అనిపించేది. ఒక ఫ్రీక్వెంట్ గా మంచి డిబేట్ జరిగేదని. నిజంగానే ఎప్పుడైతే రిషికొండ విషయం బయటకు వచ్చిందో ఇంకోటి ఏంటంటే ఆయన ఇంటికి వెళ్ళడానికి ఆ బ్యారికేడ్స్ ఏంటో అసలు అర్థం కాలేదు. ఇప్పటివరకు కూడా అక్కడ ప్రజలు కామన్ పబ్లిక్ వెళ్ళలేకపోయారంట. ఇవన్నీ చూస్తుంటే నిజానికి ఆ 11 కూడా ప్రజలు చెల్లుకుంటున్నారు. ఆ 11 కూడా లేకుండా అసలు ఈ పార్టీని అసలు ప్రజలు 40% ఓటు మాకేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పండి, ఇప్పటికిప్పుడు మళ్ళా జరిగితే ఆ 11 పోతుంది, ఆ 40% కాస్త 4% వస్తుంది. అసలు ఎంత తప్పుదని జరిగింది. రోజా గారు మా నగిరి నియోజకవర్గం సంబంధించిన మంత్రి గారు, ఆమె పర్యాటక శాఖ మంత్రి గారు, మీరు నగిరి నియోజకవర్గంలో 2 టూరిజం సెంటర్స్ ఏదైతే టూరిజం రిసార్ట్స్ హోటల్స్ ఏదైతే ఉన్నాయో ఈమె హయాంలో 2 రిసార్ట్స్ కూడా బార్లుగా మార్చడం జరిగింది. మీరు ఒక మహిళగా ఉండి 2 టూరిజం సెంటర్స్ ని బార్లుగా మార్చడం జరిగింది. ఒకటి నగిరిలో, ఒకటి పుత్తూరులో. మీరు మంత్రిగా చేసిన పని ఇది. యాక్చువల్గా మీరు ఈ రోజు ఏదో ఒక ట్వీట్ పెట్టి అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా, ప్రభుత్వాలతో కరెక్ట్ గానే చేయించుకున్నాం కదా అంటే మీరు గవర్నమెంట్ పర్పస్ యూజ్ చేసేటప్పుడు మెన్షన్ చేయాలి. ఆల్రెడీ అక్కడ కొన్ని రిసోర్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తీసేసి అసలు ఇంతకు ముందు మన చౌదరి సార్ గారికి చాలా చక్కగా చెప్పారు. అసలు తిప్పి మళ్ళా చెప్పాలంటే చివరికి ఈ రోజు పబ్లిక్ ఆ వాష్రూమ్ లో యూజ్ చేసే గన్ గురించి కూడా మాట్లాడుకునే స్టేజ్ తీసుకెళ్తారంటే ఎంత దరిద్రమైన పరిస్థితి. గుడివాడ అమర్నాథ్ జస్ట్ లైక్ దట్ కూర్చొని సింపుల్ గా ఏముంది దాన్ని ఎలా వాడతారో దానికి చూడండి. గవర్నర్ కి ప్రెసిడెంట్ కి వచ్చినప్పుడు పెట్టారంటే గవర్నర్ ప్రెసిడెంట్ ఏమన్నా వారం వస్తారు మేడం వైజాగ్. సంవత్సరం మొత్తం తిరిగితే గవర్నర్ 5 సార్లు రారు, లేదు ప్రెసిడెంట్ 2 సార్లు రారు. నువ్వు 2 సార్లు 5 సార్లు వచ్చేదానికి కట్టావా? గుడివాడ అమర్నాథ్ ఏమో దీనేమో ఎవరికి వాడాలంటారు, గవర్నర్ కి ప్రెసిడెంట్ కి వాడాలంటారు. ఈ మంత్రి రోజా గారేమో ఇక్కడ ఇది పరిపాలన భవనంగా తీసుకొచ్చినారు, ఎందుకు బెస్ట్ కన్స్ట్రక్షన్స్ ఎందుకు ఉండకూడదు అంటే మీరు చెప్పి ఏడవాలా, మీరు జనాలకి చూపించాలా, ఇక్కడ ఇటువంటిది కడుతున్నామని చూపించాలా. ఇప్పుడు ఏదో ఒక హాస్పిటల్ కి ఉపయోగించాలన్నా పనికిరాదు, ఒక లేకపోతే ఏదన్నా హోటల్స్ కి ఇవ్వాలన్నా కానీ దాన్ని మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. ఏమీ లేకుండా 500 కోట్ల రూపాయలు పనికి దేనికి ప్రయోజనం లేకుండా బూర్దిలో పోసిన పన్నీరు చేసేసి ఈ రోజు మన డిబేట్స్ లోనో లేకపోతే పేపర్లో రాసుకోవడానికి అదొక అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు తప్ప దేనికి వాళ్ళని పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు మహేష్ గారు మీరు అంటున్నట్లు కరెక్టే. ఇప్పుడు దేనికి పనికి రాకపోతే మరి వారు ఎందుకు ప్యాలెస్ ని నిర్మించారు అనుకోవచ్చండి. పనికి ఏదైనా అది అంటే యూజ్ లోకి వస్తేనే కదా దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళేమో వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, అది దాన్ని ఏ రకంగా అయినా వాడుకోవచ్చు, ఇది జగన్ పేరు మీద లేదు ఆస్తి, అది ప్రభుత్వ ఆస్తి అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఏ రకంగా అయినా దేనికైనా వాడండి అని అంటున్నారు. మేడం ఇప్పుడు ఒకటి మేడం కరెక్ట్ మేడం, ఏ రకమైన వాడమని చెప్పినప్పుడు కట్నోలు మీరు మేడం మన ఇంట్లో ఒక బెడ్రూమ్ మన ఇంట్లో ఒక ప్లాన్ వేసి కట్టుకునేటప్పుడు ఇది బెడ్రూమ్, ఇది కిచెన్, ఇది వెయిటింగ్ రూమ్, ఇది డైనింగ్ రూమ్ అని చెప్పి మనకే ఒక క్లారిటీ ఉంటుంది. ఇంత 5 సంవత్సరాలు 500 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు నేను అదే అంటున్నాను, ఏ గుడివాడ అమరనాథ్ కానీ లేకపోతే ఎక్స్ చీఫ్ మినిస్టర్ కానీ లేకపోతే మంత్రి రోజా కానీ ఇది ఏనికి యూజ్ చేయాలో చెప్పండి. గుడ్డిగా బ్లైండ్ గా మాట్లాడకండి. ఇప్పుడు దేని పర్పస్ కట్టారు, ఇక్కడ మేము పలానా మీటింగ్ పెట్టుకోవాలనుకున్నాము, పరిపాలన చేయాలనుకున్నాము, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా క్యాప్ చేయాలనుకున్నాము, ఏదో ఒకటి చెప్పారండి. కనీసం ఇప్పుడు కూడా మీరు ఆయన చెప్పకుండా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి మాటలు తప్పితే దేనికి యూజ్ చేస్తారు చెప్పండి మేడం. ఈ రోజు ఓకే, ఈ రోజు చెప్పాలంటే విజన్ ఉన్న లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ దానికి డెఫినెట్ గా అంత డ్యామేజ్ కాకుండా దాన్ని ఏ పర్పస్ అయితే యూజ్ చేయాలో ఆ విధంగా యూజ్ చేస్తారు. మీకు తమిళనాడు ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటా అంటే ఇలాగే ఒక అసెంబ్లీని వాళ్ళు కట్టుకున్నారు. ఈ విధంగా ఒకసారి అసెంబ్లీని కట్టుకున్నప్పుడు నిజానికి ఆ జయలలిత గారికి దాంట్లోకి వెళ్ళడానికి ఇష్టం లేదు అసెంబ్లీ. చివరికి వాళ్ళు ఏం చేశారంటే దాన్ని హాస్పిటల్కి ఇచ్చేశారు.
సో అదేంటంటే సెంటర్ ఆఫ్ సిటీ ఉంది, అంటే సెంటర్ ఆఫ్ సిటీ ఉంది, యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. మీరు తీసుకెళ్ళిందే ఆల్రెడీ ఉన్న రిసోర్స్ లో తీసుకెళ్లి ఆడపెట్టి పబ్లిక్ కనీసం ఆడ ఫ్రీక్వెంట్ గా వెళ్ళి తీసుకునే పరిస్థితి. మేడం మీరు నేను లేకపోతే డిబేట్ లో ప్యానల్ లో ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ అలాంటి ప్యాలెస్ లోకి వెళ్ళి ఒక 2 days మనం ఒకవేళ స్టే చేసి వైజాగ్ చూడాలనుకుంటే కూడా మనం బ్యాక్ చేసే పరిస్థితి ఉందా? మినిమం ఆడికి రావాలంటే నాకు తెలిసి గూగుల్ సిఇఓ లేకపోతే మైక్రోసాఫ్ట్ సిఇఓ ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటి ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వస్తే తప్ప దాన్ని కనీసం భరించలేని పరిస్థితి. అంటే ఒకటి మేడం, నేను ఒకటి చెప్తాను మేడం, ఇప్పుడు మనకి ₹1,00,000 జీతం వస్తుందంటే 1000 రూపీస్ షూ కొంటాం. అదే మనకి 10 లక్షలు వచ్చింది అనుకోండి, 10,000 రూపాయలు షూ కొంటాం. నాకు తెలిసి 500 crores మనకుదా మేడం కౌంట్, మీకు మన మన చౌదరి సార్ గారికి మనకుదా కౌంట్. కానీ ₹1,00,00,000 అవినీతి చేసుకొని ₹1,00,00,000 తిన్న వాళ్ళకి 500 కోట్లు అనేది ఒక పావలా లాగా. అది ఏముందిలే అనేది. జగన్ గారు ఈ ప్రాసెస్ లో ద బెస్ట్ సార్. ఒకవేళ సార్ ఇక్కడ ఈ టేబుల్ ఇక్కడ వేసుకుందాం, ఎంత కావాలా? 10 లక్షల కాదండి, ఇంకా కాస్ట్ ఏంటి చూడండి, 20 లక్షలు కాదు ఇంకా ఉంటే చూడండి. అంటే వాళ్ళకి ప్రజాధనం మీద ఒక లెక్క లేదు, ఒక పక్క లేదు. ఇప్పుడు దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? 500 కోట్ల రూపాయలు ఈ రోజు ఇదే మీరు వేరే దానికి ఖర్చు పెట్టేటట్టయితే ఎంతో అభివృద్ధి అనేది నిజంగానికి ఈ రోజు 500 crores మీరు వేరే పర్పస్ కి వైజాగ్ లో ఖర్చు పెట్టినట్టయితే మినిమం కంపెనీస్ అనే వచ్చేది. పనికి రాని కోరికలు. మీరు అతడు సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంది మేడం, కోట శ్రీనివాసరావు గారు చెప్తా అంటారు. అది అతడు సినిమా గారు జులై సినిమాలో ఏదో ఒక వీవులో అలా కూర్చొని అలా కాఫీ తాగడానికి నాకు ఒక సైట్ కావాలా, అదేదో ఇదైతే బాగుంటుందని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. కోట శ్రీనివాసరావు విలన్తో చెప్తా అంటాడు. నాకు తెలిసి అలాగ పైశాచిక ఆనందంతో వెళ్ళి ఒక ఋషికొండ అనే ఒక అద్భుతమైన ఒక కొండని నాశనం చేసి సారైతే అంటున్నారు భారతి గారు గిఫ్ట్ ఇచ్చారు. ఎక్కడున్నా మేడం ఇదేమన్నా తాజ్ మహల్ లేకపోతే షాజహాన్ లేకపోతే నవ్వుకుంటారు మేడం, అప్పుడే జనాలు తిట్టుకున్నారు. అంటే ఒకటి మేడం, ఈయన అనుకునేది ఏంటంటే ఇంకొక 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి, ఎవడొస్తాడు ఎవడు రాడు ఎవడు చూడు, నా ఇష్టం నా రాజ్యం అనుకోని ఇష్టం వచ్చినట్టు అన్నారు మేడం. ప్రజలు ఆ 11 సీట్లు కూడా ఇవ్వడానికి లేదు. ఇప్పుడు ఖచ్చితంగా పర్యాటక శాఖకు సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా రేపు కేసులు ఏదైతే వాళ్ళు తప్పులు చేసి ఉంటారో దేనికి కట్టు పెట్టారో కూడా వాళ్ళు ఖచ్చితంగా అకౌంటబిలిటీ తీసుకోవాలా, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. దీని వెనక చాలా మంది మంత్రులు చాలా మంది మీద కూడా కేసు అనేది చెప్పరు, కానీ డెఫినెట్ గా వాళ్ళ సమాధానం అనేది చెప్పాలి మేడం. ఇది జస్ట్ ఒక డిస్కషన్ గా మనం వదిలేదు. ఒక రోజానో ఒక అమర్నాథ్ ఎవరో వచ్చి మాట్లాడేశారు, ఒక ట్వీట్ పెట్టేసిన సరిపోతుంది, ఒక స్టేట్మెంట్ ఇసిన సరిపోతుంది కాదు మేడం. 500 కోట్ల రూపాయలు దేనికి పనికి రాకుండా చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఇతనికి తెలియకుండా ఏమీ జరగదు మేడం. ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పే తీరాలి. పిచ్చి సమాధానాలు కాదు, ఎప్పుడు గత 5 సంవత్సరాలకు చెప్పే సమాధానాలు కాదు. ఓకే అండి. ఎస్ సాదిక్ గారు చెప్పండి, మీరు ఏదైతే చూస్తున్నారు, అటు టీడీపీ వర్షన్ విన్నారు, జనసేన వర్షన్ విన్నారు, మరోపక్క అటు వైసీపీ నేతలు కూడా అంటున్నారు అసలు ఇదంతా కూడా ఏదైతే